వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చాలా మందికి తెలిసిపోనుంది. దీంతో మనకు కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. పెరుగు రెగ్యులర్ గా తింటే జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. పెరుగులో ఉండే కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంటుంది. అందుకే చాలా మంది పెరుగన్నాన్ని 3 పూటలా ఆరగిస్తుంటారు. అయితే రాత్రిపూట పెరుగన్నం తినొచ్చా లేదా అనే సందేహం చాలా మందిని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే రాత్రిపూట పిల్లలు పెరుగన్నం అడిగితే పెట్టరు. జలుబు చేస్తుందని, దగ్గు వస్తుందని చెబుతారు. వాస్తవానికి రాత్రిపూట పెరుగన్నం తినవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉంది. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. ఇలాంటి వారు పెరుగన్నం తినకపోవడమే ఉత్తమం. దగ్గు, జలుబు సమస్య లేనివారు రాత్రిపూట నిర్భయంగా పెరుగు లేదా పెరుగన్నం తినేయొచ్చు. ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట మాత్రమే తినాలి. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకొని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, యాసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు మీ దరి చేరవు. ఇప్పుడు తెలిసింది కదా ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.